సర్పంచ్ నరసింహారెడ్డి గారు ఎక్స్, నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు చైర్మన్, మన గుమ్మర్దల మండల రైతు సమయం అధ్యక్షులు, గుమ్మర్దల రైతు సంఘాల అధ్యక్షుడు సదానందరెడ్డి గారు, పాండు కృష్ణ అన్న, శ్రీనివాస్ గారు, సదానందరెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, డైరెక్టర్లు, చైర్మన్లు, ఆత్మ కమిటీ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు అందరూ రండి. నంద్యాల విష్ణు అన్న, నంద్యాల విష్ణు గారు సొసైటీ చైర్మన్లు అందరూ పటంచేరు కాన్ఫరెన్స్ ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ అమీన్పూర్ కౌన్సిలర్లు సీనన్న, రామ్లన్న, జగదీష్ అన్న, గోపాల్ అన్న, అందరికి థ్యాంక్ యూ అన్న. జిన్నారం మండల నుంచి పటంచేరు కాన్ఫరెన్సీకి వచ్చినటువంటి నాయకులందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, రైతులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగానికి మద్దతుగా తెలపడానికి వచ్చినటువంటి రైతాంగానికి ప్రతి ఒక్క నాయకులు రైతులకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నటువంటి మోసాలను అరికట్టడానికి ఎప్పటికప్పుడు ఒక డైనమిక్ లీడర్ హరీష్ అన్న రాబోతున్నాడు 15-20 నిమిషాలల్లా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేనికంటే రైతులకు మద్దతుగా నేనున్నా మీ ఇంకా అని చెప్పి ఇలా జిన్నారం మండల ప్రజలకు, పటంచేరు కాన్సెన్స్ ఉన్నటువంటి రైతులకు అందరికీ రైతు బాంధవుడుగా, రైతు మిత్రుడుగా ఈ రోజు హరీష్ అన్న రాబోతున్నాడు ఒక అర్ధగంట సేపట్ల. దయచేసి పటంచేరు కాన్సెన్స్ ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు అన్ని విలేజ్లల్లా, పట్టణాలల్లా వాళ్ళందరూ వేదిక మీదకి రావాలి కోరుతా ఉన్నాం. ఇన్ని పటంచేరు కాన్సెన్స్ అంటే 52 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి అందరు లీడర్లు వస్తారు. ఇటురా ఎంపీటీసీలు ఎవరు అందరూ పడద్దు కాబట్టి అందరు రావాలి, ఎవరు తప్పు పట్టుకోవద్దు. మల్లేష్ అన్న ఆయన కూర్చుంటావా? ఓకే. లోకల్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు అన్న అందరు ఏమనుకోవద్దు, రావాలి. మన టౌన్ అధ్యక్షుడు సీనన్న దా మీదిరా. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందమైన సమస్య ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీ సభ్యులందరూ, మన పార్టీ సభ్యులందరికీ ఇంకోటి మీరు ముందుకు జరగాలి. ఇంకా అన్న ఇంకా 2 అయింది నీకు, ముందుకు జరుగు ఏం కదా? సరే ఇంకొచ్చేటోళ్ళు మనం అందరూ అడ్జస్ట్ చేసుకోండి. అన్న వస్తున్నాడు ఆల్రెడీ 15 నిమిషాల్లో బయలుదేరుతున్నాడు, వెళ్ళిండు ఆల్రెడీ రింగ్ రోడ్ దిగిండు, వస్తున్నాడు. కాబట్టి ఇక మీకు అందరికీ ఎందుకు పెట్టాం తెలుసా అమ్మ? మీకు ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాం? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న మోసాన్ని తెలుసా? గ్రామ పంచాయతీ పోయి మున్సిపల్ చేసి, మున్సిపల్ పోయి ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వడానికి జిన్నారమట, పటంచేరులో ఉన్నటువంటి ఆర్సీపురం, రామచంద్రాపురం, పటంచేరు, అమీన్పూర్, దాంతో పాటు జిన్నారం, అంటే అన్ని వస్తాయి. పటంచేరులో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ లో గుమ్మర్దాలు ఒకటి తప్ప అన్ని మండలాల్లో రైతు బంధు ఇవ్వడానికి మన రేవంత్ రెడ్డి ఎగనామం పెట్టింది. ఇంతకుముందు ఎగనామం పెట్టిందంటే ఇప్పుడు మనమాట రైతు బిడ్డలం కామాట, మనం కోటీశ్వరులు అన్నమాట. అమ్మాయి ఎంత పోతుంది తల్లిరా ఇక్కడ భూమి? ఎంత పోతుంది అంటున్నా, మా అంటే 50 లక్షలు 60 లక్షలు పోతుంది. ఇటువంటి రైతు బిడ్డలు రోజు పని చేసుకొని నిత్యం కడుపు నింపుకుంటూ రెక్కాడితే డొక్కాలను ఉన్నారు ఇక్కడ. నీకు ఎట్లా మనసు వచ్చిందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా ఉన్నదా? నేను రైతు బాంధవుడు అని చెప్పి ఇలా రైతులను నట్టి ఉంచుతున్నావు ఇలా నువ్వు. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? రైతులు తిరగబడితే ప్రభుత్వాలు చరిత్ర నిలబడే చరిత్ర లేదు, గుర్తుపెట్టుకో. పరమేశ్వర్ అన్న నువ్వన్నా రండి, వారికి స్వాగతం సుస్వాగతం. యాదవ్ గారు దయచేసి అర్థం చేసుకోవాలి. 18 ఏళ్ళు అయింది, 19 ఏళ్ళు అయింది. నరసింహారెడ్డి సర్పంచ్ గారు, మా ఫాదర్ నంద్యాల విష్ణు చైర్మన్ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏమి చేసినవా అంటే హైడ్రా తెచ్చిండా? ఎవరైనా పేదలు ఇల్లు పట్టుకుంటే వాళ్ళ పని చేసిండు. మన పటంచేరులో అయితే కిష్టారెడ్డిపేట, మన అమీన్పూర్ అయితే మొత్తం ఉసురు ముట్టుకున్నాడు పేదలు. నిజంగా ఉసురు ముడతాడు రేవంత్ రెడ్డికి. ఏం చేసినావా అంటే ఒక ఇల్లు కట్టేదే కానీ ఇల్లు కొట్టినావు. ఒక రైతు బంధు ఇవ్వలేదు, ఇప్పటికి రైతు బీమా లేదు. నువ్వు బీమా కేసీఆర్ కట్టేటువంటి రైతు బీమా ఇప్పటికి కట్టే సోయి లేదు నీకు. ఇలా ఎంత కట్టినావే రైతు బీమాను? ఇలా గ్రామాలలో రైతులు చచ్చిపోతే కేసీఆర్ ఆలోచన చేసి దినకర్మ కాకముందే 5 లక్షలు వచ్చినాయి. వచ్చినా లేవన్నా రైతులు చెప్పాలి, వచ్చినా లేవా? దినకర్మ
రాకముందే మనకు అకౌంట్ లో పడ్డాయి. ఏ మధ్యవర్తి లేడు, సర్పంచ్ డైరెక్ట్ అకౌంట్ లకు వచ్చినాయి. ఏం చేస్తున్నారా మీరు? ఇలా కాళేశ్వరం కడితే లక్షల ఎకరాలు ఒక ప్రపంచానికి ఆదర్శంగా దిద్దినటువంటి కేసీఆర్ గారు నువ్వు కాళేశ్వరం మీద మాట్లాడతావు, రైతుల కోసం మాట్లాడతావు. హరీష్ అన్న మనం ఏం చెప్పిండు? మంచిగా టీవీలో పక్కడు బంద్గా మ్యాప్లు వేసి ఎందుకు కట్టినాం, ఏం చేసినాం, ఎన్ని నీళ్ళు అవసరం, ఏం కథ అని చెప్పిండు. మొన్న నువ్వు ప్రెస్ మీటింగ్ లో ఏం చెప్తున్నావు? రాష్ట్ర పరువు తీస్తున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి ఉంటే 3 ఏళ్ళు ఉండు కానీ రాష్ట్ర పరువు తీయకాయ మా రైతాంగం నుంచి కోరుతున్నాం మిమ్మల్ని మేము. రానున్న రోజులల్లో కనీసం రాష్ట్రానికి ఏమైనా అప్పీయ కూడా చేస్తున్నావా? ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే కూడా ఇయ్య కూడా చేస్తున్నావు నువ్వు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా రైతుల పక్షాన ఉండదంటే టిఆర్ఎస్ పార్టీ. రైతు బాంధవం ఎవరంటే కేసీఆర్, రైతు బాంధవం ఎవరంటే హరీష్ అన్న. ఇలా జరుగుతున్నటువంటి గ్రామాలల్లో ఇలా ఉద్యమం చేస్తున్నారు. రైతులు ఎక్కడ ఆపద పడితే హరీష్ అన్న అక్కడికి పోయి ఇలా పనిచేస్తున్నారు. ఇలా మన గుమ్మరాల మండలంలో మీకు తెలుసు, పటంచేరు కాల్చేసిన మీకు అందరూ తెలుసు. ఇలా డంప్యాడ్ తెచ్చి పెద్ద లొల్లి పెట్టినాడు. మేము గ్రామస్తుల తిరగబడితే వచ్చింది. ఇలా తీసుకొచ్చి రైతుల పచ్చని అడవిలో తీసుకొచ్చి డంప్యాడ్ పెడతా అంటావు. నువ్వు ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ఉంది ఏమంటారు, యూనివర్సిటీ కట్టవయా, ఒక మంచి ప్రాజెక్ట్ కట్టు, అడవిలో తీసుకొచ్చి డంప్యాడ్ వేస్తావు. ఆయన హైదరాబాద్ దగ్గర ఉన్నది ఒక యూనివర్సిటీ కట్టు, ఒకటి రైతులకు ఒక పెద్ద ఎత్తున ఒక యూనివర్సిటీ పెట్టు, రైతులకు అవగాహన కల్పించు అని నువ్వు చెప్పమంటే నువ్వు తీసుకొచ్చి రైతు బంధు ఏం కొడతావు, రైతు బీమా ఏం కొడతావు. ఇలా ఈ పండిన పంటకు అన్ని ఓట్లకు 500 ఇస్తానటువంటి వ్యక్తి సన్న ఓట్లకు ఇస్తావు. నువ్వు వాళ్ళు చెప్పినావు దొడ్ల ఓట్లకి ఇవ్వవు, సన్న ఓట్లకి ఇవ్వమని చెప్పినావా? నువ్వేమన్నా చెప్పినావా? అవి కూడా వాడు పడ్డా సర్పంచ్ పడ్డా. మళ్ళా ఏం చెప్పినావు? కరెక్ట్ పైకాడు. అయ్యా నేను అమ్మలకు అయ్యలకు 2000 పీకులు సరిపోదు, కేసీఆర్ ఇచ్చేది 4000 ఇస్తానండి పీకుగాడు. ఏమి ఇచ్చినవా రేవంత్ రెడ్డి? ఒక్కటి ముసలు చచ్చిపోతే 18 ఏళ్ళది ఒక కొత్త పింఛన్ ఇచ్చి అవన్నీ ఒక రాష్ట్రంలో ఎక్కడన్నా నేను సమాధానం నేను అడుగుతా ఉన్నా. ఒక రాష్ట్రంలో ఒక కొత్త పింఛన్ ఇచ్చినవా నువ్వు అని అడుగుతా ఉన్నాం మేము. అదే కేసీఆర్ ఆలోచన చేసి 60 సంవత్సరాల నిండులకు అందరికీ పింఛన్ ఇచ్చినాం. మనం అందరికి 57 సంవత్సరాల నిండులకు అందరికీ పింఛన్ ఇచ్చినాం. మన రాష్ట్రంలోనే మనం పదచేరు కాల్చేతిలో దాదాపు 4000 మందికి పింఛన్లు ఇప్పించినాం. మన కొత్తవి మీకు తెలుసా అన్న? పేపర్లు మీరు రాసుకోండి, నిజం అవుదని చెప్తాను. మేము ఒక పింఛన్ కూడా ఇచ్చినట్టుంటే మేము ఈ సభ నుంచి ఏదంటే సవాలు ఇస్తున్నాం మేము. అప్పుడు ఏం చెప్పిండినా మన మండలంలో ఉన్నటువంటి నాయకులు, అయ్యా కాంగ్రెస్ వాళ్ళు అయ్యా ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఉన్న భూములన్నీ గుంజుకుంటారా అని చెప్పి. మీకు తెలిసిన సంగతి మన గుమ్మరాల మండలం 109 సర్వే నెంబర్లా అప్పుడు మేము తీసుకుంటామంటే అప్పుడు 60 లక్షలు ఇస్తాను ప్రభుత్వం. అయ్యా మనం ఏమన్నాం, 60,000 సరిపోదు, 60 లక్షలు సరిపోదు, 600 గదాలు ఇస్తామని చెప్పారు. అయ్యా 600 గదాలు సరిపోదు, 1000 గదాలు కావాలని ఎమ్మెల్యే గారు మనం అడిగితే రిక్వెస్ట్ చేస్తే చేద్దామన్నారు. దాని బిల్లు ఎంతనే అంటే 1 కోటి రూపాయలు అని చెప్పిరా. ఇవాళ ఏం చెప్తుంది తెలుసా? గ్రామ పంచాయతీ పెరగల్లా తగ్గల్లా. గ్రామ పంచాయతీ 3 రెట్లు ఉంటుందంట వ్యాల్యూ, మున్సిపల్ అయింది. మున్సిపల్ అయితే వ్యాల్యూ పెరగల్లా తగ్గల్లా పెరగాలి కదా. ఏమంటుంది తెలుసా? 2 టైంలు ఇస్తారట. 2 టైంలు ఎంత అంటే 7-14 లక్షలు ఇస్తారట అన్నా. ఇప్పుడు అరే ఇది మా సమస్య కాబట్టి మాట్లాడినాక మాట్లాడురన్న, మీరు ఏదైనా మాట్లాడు, ఎందుకంటే రైతుల సమస్య కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 600 గదాలు ఇచ్చినాం మనం, ఇక్కడ తీసుకున్నాం ల్యాండ్ పూల్ కింద. దానికి ఇచ్చి రోడ్లు వేసే సాధరైతులు వీళ్ళకి ఇప్పటికి రైతులకు ఈ ప్రభుత్వం వచ్చి ఏమైనా కరెక్టా కాదా? మనం 600 గదాలు ఇస్తాను తీసుకొని సర్టిఫికెట్లు ఇచ్చినాం వాళ్ళకి. ఇప్పటికి హ్యాండ్ ఓవర్ వేసి రోడ్లు వేసి ఇచ్చే దమ్ములు ఈ ప్రభుత్వానికి. ఇలా 109 సర్వే నెంబర్ల 14 లక్షలు ఇస్తారట ఒక ఎకరా. ఒక ప్లాట్ ఆదాన్ని ఒక ఎకరా అమ్మితే రైతులకు పచ్చని దగ్గర హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి 160 ఎకరాలు తీసుకొని పారిశ్రామిక ఇస్తారట. మేము ప్రభుత్వం 1 కోటి రూపాయలు డిమాండ్ చేసినాం ఆయన. అప్పటికి 3 ఏళ్ల కింద ఇలా వ్యాల్యూ పెరిగింది. 2 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకో. అప్పుడు ఏం చెప్పారు? అయ్యా కేసీఆర్ వస్తే మొత్తం కూదుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? అయ్యా మొత్తం
అందరం గుంజుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఈ ఎక్కడెక్కడ రైతు బంధు విషయంలో రైతుల పక్షాన ఎటువంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా పటంచెరు కాన్సెప్ట్ నుంచి మేమందరం ఉన్నటువంటి పెద్దలందరము మేము ఆపద వచ్చినా మీ దగ్గరకు వచ్చి మేమందరం నిలబడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏ రాత్రైనా కష్టానికి సుఖానికి మేము కడుపులో పెట్టుకొని కార్యకర్తలు కాపాడుకుంటాం. మా కార్యకర్తల జోలికి వస్తే మేమందరం తిరగబడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మా ఓపికను నశించదండి. మీరు మా రైతాంగం పక్షాన ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా మేము మీ పక్షాన నిలబడతాం. రైతులు ఎవరు ఆధారపడద్దు. రైతు బంధు వచ్చేదాకా జిన్నారం మండలం గాని ఆర్చిపురం గాని మన పడంచెరు గాని మన తెల్లాపూర్ గాని ఎవరు రైతులు ఆందోళన చెందదు. ఖచ్చితంగా మనము ఈ రైతు బంధు వచ్చేదాకా పోరాడదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీకు. దయచేసి ఇక్కడ వచ్చినటువంటి రైతులు మీకు అందరికీ ఆదర్శలు గాని మన వెంకటేశ్వర గాని జిన్నారం మన బొల్లరం బాలరెడ్డి గారు గాని మన సోమిరెడ్డి గాని అందరము మీకు అందరము అండగా ఉంటాము. ఏ కష్టం వచ్చినా మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ఎంకర కోసం ఇప్పుడు మన వెంకటేశ్వర గౌడ్ గారు మన ఉమ్మడి మండలంలోనే ఒక ఉద్యమ నేత, మన జిల్లాలోనే ఒక ఉద్యమ నేత, మంచి నాయకుడు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.